డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఆయనకు జనసేన నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. విశాఖలో 3 రోజుల పాటు పవన్ పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు. విశాఖకు చేరుకోనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వివిధ అంశాల గురించి చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. రైట్ చంద్రశేఖర్, చెప్పండి. యమున, చూసుకుంటే 3 రోజుల పర్యటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి నియోజకవర్గ ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తో పాటు విశాఖ గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ కొడుని ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున విశాఖ విమానాశ్రయానికి తరలివచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఆయన రాత్రి విశాఖ సాగర్ తీరాన ఉన్నటువంటి ఆ రాడిసన్ బ్లూక్ అయితే చేరుకున్నారు. రాడిసన్ బ్లూక్ చేరుకున్న తర్వాత రాత్రి అంతా కూడా ఆయన అక్కడ విరామం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం ఈ రోజు ఉదయం చూసుకుంటే ఈ రోజు నిజం విశాఖలో పలు ప్రాంతాల్లో అయితే ఆయన పర్యటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖలో ఉన్నటువంటి జూ పార్కు, ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ తో పాటు కొట్లకొండ ఎర్రమట్టి దిబ్బలో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పర్యటిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గతంలోనే విశాఖ జూ పార్క్ ను సందర్శించేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఆ సమయంలో ఆయన కుమారుడికి స్వల్ప గాయాలు అవడంతో తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం ఈ రోజు అయితే జూ పార్క్ ను కూడా సందర్శిస్తారు. సందర్శించిన తర్వాత అక్కడ నుంచి మధ్యాహ్నం జరిగేటటువంటి ఏదైతే పంచాయతీరాజ్ కార్యదర్శులకు సంబంధించినటువంటి సమావేశంలో ఆయన అయితే పాల్గొనేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రేపు చూసుకుంటే రేపు అల్లూరు జిల్లాలో కానీ లేదా అనకాపల్లి జిల్లాలో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పాల్గొనేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యంగా ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించి కానీ, అనకాపల్లి కానీ, విశాఖలో కానీ పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా పలుమార్లు ఆయన అయితే అల్లూరు జిల్లాలో కూడా పర్యటించారు. అలాగే ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు జరిగేటటువంటి అరకు ఫెస్టివల్ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అనకాపల్లి జిల్లాలో జరిగేటటువంటి అనకాపల్లి ఉత్సవాలతో పాటు ఈ రోజు విశాఖలో జరిగేటటువంటి విశాఖ ఉత్సవాలు కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పాల్గొనేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో అధికారులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే మధ్యాహ్నం జరిగేటటువంటి పంచాయతీరాజ్ కార్యదర్శులకు సంబంధించినటువంటి సమావేశంలో కూడా ఇటు అల్లూరు జిల్లా, విశాఖ, అనకాపల్లి 3 జిల్లాలకు సంబంధించిన వారందరితో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.